ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు. ఈరోజు మరి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుంటే, మనం నిన్న కూడా చూసాము, దేవుడు గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు. అలాగే గుడ్డివాళ్ళు ఎందుకు చేయబడ్డారో కూడా మనం చూసాము. అలాగే ఈరోజు ఆ యొక్క ఆశ్చర్య కార్యము చూచిన ఫారసీయులు ఏ విధంగా మరి వాళ్ళ కళ్ళ ఎదుటనే ఎన్నోసార్లు అడుగుతారు ఆ గుడ్డివారిని, మళ్ళా అడుగుతారు, నిజంగా నిన్ను స్వస్థపరిచింది ఎవరు, నిజంగా 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 అని. అన్నిసార్లు విన్నా కానీ ఫారసీయులు వాళ్ళ మనసు మారదు. అన్నిసార్లు ఆ గుడ్డి అతను చెప్తాడు, యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచిందని. అయినా కానీ ఫారసీయులు మాత్రం దాన్ని గ్రహించలేకపోతారు. ఎందుకో తెలుసా? ఎందుకు అలా గ్రహించడమే కాదు కానీ వాళ్ళు ఆ గుడ్డి అతన్ని వెలివేస్తారు. అతను చేసిన తప్పేంటి? అతను ఇంకా అసలు తప్పేం చేయలే, అయినా కానీ అతన్ని వెలివేశారంట. అతను దేవుని గురించి కార్యం పొందాడు, అది దాన్ని బహిరంగంగా గట్టిగా చెప్పాడు. ఫారసీలు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పారు. అలాగే ఫారసీలు వాళ్ళ గుడ్డి అతని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆ గుడ్డివాడు యేసు ప్రభువే నన్ను స్వస్థపరచడని ఎన్నోసార్లు చెప్పి 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 ధైర్యంగా నిలబడ్డాడు. అలా ధైర్యంగా నిలబడినందుకు వాడిని ఏం చేశారు? వెలివేసేసారంట. వెలేసారు ఊరు నుంచి. దేవుడి కొరకు నువ్వు నేను నిలబడినప్పుడు ఇలాంటివి వస్తాయి. మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, యేసు ప్రభువే ఈ విషయాలు తెలుసుకొని ఆ గుడ్డి అతన్ని పిలిచి, నువ్వు నా యందు విశ్వాసం ఉంచుతున్నావా అని చెప్పేసి, దేవుని కుమారి యందు విశ్వాసం ఉంచుతున్నావా అని చెప్పి యేసు ప్రభువే స్వయంగా తనని పిలుస్తాడంట. సో మనల్ని ఎవరినైనా వెలివేస్తే దేవుని కారణం వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మనకి తోడుగా ఉంటాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. ఈ సృష్టికర్తే మనకు తోడుగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉండాలి మనం. ఎందుకంటే ఒక కలెక్టరే, ఒక ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎంపీ నీకు తోడుగా ఉంటేనే ఎంతో పవర్ వస్తుంది. అలాంటి సృష్టికర్త నీకు తోడుగా ఉంటే మనం ఎందుకు భయపడాలి? సో ఆయన చేసిన గొప్ప కార్యాలు మనం ధైర్యంగా స్థితిలో ఉండాలి. మనం ఫార్సీలాగా ఉండద్దు. అలాగే ఫార్సీలు ఎందుకు అలా అయిపోయారంటే, వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు గుడ్డివారిలాగా అయిపోయారు. ఎందుకు గుడ్డివారిలాగా అయిపోయారంటే, వాళ్ళు మొదటి నుంచి ఇవన్నీ వింటూ వస్తున్నారు కానీ దేవుని యొక్క శక్తిని పొందుకునేవారిలా లేరు. వాక్యాలు చదువుతున్నారు కానీ దాని లోపల ఉన్న శక్తిని పొందుకోలేకపోతున్నారు. వాక్యం చదువుతున్నారే కానీ అది నిజమైన మీనింగ్ ఏంటి అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్లే వాళ్ళ కళ్ళు ముయ్యబడ్డాయి. ఇక్కడ యేసుప్రభు కూడా అంటాడు, మీరు గుడ్డివారిలా ఉన్నారని చెప్పి యేసుప్రభు అనేసాడు ఇక్కడ వాళ్ళని, ఫార్సీయుల్ని. మనం కూడా అలాంటి గుడ్డివారి అయిన స్థితిలో ఉన్నామా? మనం కూడా డబ్బు వలన గుడ్డితనం వచ్చిందా మనకి? ఎంత బాగా వాక్యం చదువుతున్నా కానీ ఇంకా డబ్బు మీద ఆశ ఉండటం వల్ల దేవుణ్ణి బాగా ఎరగలేకపోతున్నావా? ఎప్పుడు చూసినా ఉద్యోగం బిజినెస్ అని చెప్పేసి దేవునికి టైం ఇవ్వలేకపోతున్నావా? ఎప్పుడు చూసినా చదువు అని చెప్పి దేవునికి టైం ఇవ్వలేకపోతున్నావా? ఎప్పుడు చూసినా నేను నా కుటుంబంలో పనులు అని చెప్పేసి దేవునికి టైం ఇవ్వలేకపోతున్నావా? అది ఆత్మీయ గుడ్డితనం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పేరుకు చదవడానికి వాక్యం చదువుతావు కానీ ఏం అర్థం చేసుకోలేవు. ఎప్పటిదాకైతే నువ్వు దేవునితో సహవాసం అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసి ప్రతిదినము వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ వాక్యాలు చదివితే కానీ నువ్వు దేవుని తెలుసుకోలేవు. లేకపోతే ఎప్పటికీ ఆత్మీయ అంధత్వంలోనే ఉంటావు. సో మనం కూడా జాగ్రత్త పడాలి. ఫార్సీలాగా మన హృదయాలు కూడా గుడ్డివారిలాగా అయిపోతాయా అని. అలాగే రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదములయందు వ్యర్థులైరి. ఇంగ్లీష్లో చదువుకుంటే, బికాస్ దట్ వెన్ దే న్యూ గాడ్ దే గ్లోరిఫైడ్ హిమ్ నాట్ యాజ్ గాడ్. సో మనకి దేవుడు తెలిసినప్పుడు దేవుడిలా స్తుతించాలి.
నేను యేసుప్రభుని ఎరిగానంటే సరిపోదు, ప్రతిదినం ఆయన్ని స్తుతించాలి, ప్రతిదినం ఆయన నాతో ఏం మాట్లాడతాడని చెప్పేసి నువ్వు వేచి ఉండి బైబిల్ చదవాలి, ఆశతో బైబిల్ని మెడిటేట్ చేయాలి ఎవ్రీడే. అలాగే ప్రార్థన కూడా చేయాలి ప్రతిరోజు వ్యక్తిగతంగా, దేశం కొరకు ప్రపంచం కొరకు చేసే ముందు నీ గురించి నువ్వు చేసుకో ప్రార్థన. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, నువ్వు ప్రపంచమంతా తెలుసుకొని నిన్ను కోల్పోతే ఏం ఉపయోగం. సో ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ చేసుకో, ఫస్ట్ నువ్వు గెలవడం స్టార్ట్ చేసుకో, తర్వాత అందరి గురించి ప్రార్థన చేయి, తప్పులేదు, కానీ ముందు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు దేవుడు. సో నువ్వు శోధనలో పడకుండా ఫస్ట్ ప్రార్థన చేయడం నేర్చుకో. అలాగే ఇక్కడ చూడు, దేవుడిని ఎరిగి ఉండి కూడా వాళ్ళు దేవుళ్ళ మహిమపరచలేదంట. మనం కూడా మన లైఫ్లో దేవుడిని ఎరిగి ఉండి కూడా దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదా? అట్లాంటి టైంలో ఏమైందంటే ఇక్కడ ఇంగ్లీష్లో బాగుంది, బికాజ్ బికేమ్ వెయిన్ ఇన్ దర్ ఇమాజినేషన్స్. వాళ్ళ అంటే భ్రమపరిచే బ్రెయిన్లో పడిపోయారు వాళ్ళ వెయిన్ ఇన్ దర్ ఇమాజినేషన్స్ అనమాట. ఏంటి, నేను యేసుప్రభుని తెలుసుకున్నాను సరిపోయింది, రోజుకి ఒక వచనం చదివి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోయింది. సరిపోదు, అది భ్రమపరిచే ఆత్మ. ఖచ్చితంగా పడిపోతారు అలాంటి వాళ్ళు. మళ్ళీ అలా ఉండటం వల్ల ఏమైంది, యేసుప్రభుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకపోవడం వల్ల ఏమైంది, దేర్ ఫూలిష్ హార్ట్ వాజ్ డార్కెండ్. వాళ్ళ హృదయాలు ఏం చేయబడ్డాయి, డార్క్ చేయబడ్డాయి, అంటే వాళ్ళ హృదయాలు మూయబడ్డాయి, అంటే వాళ్ళ హృదయాలకు ఉన్న కన్నులు మూయబడ్డాయి. అంటే వాళ్ళ హృదయాలు మూయబడ్డాయి అంటే వాళ్ళ కన్నులు మూయబడ్డాయి అన్నమాట. అలాగే ఈ ఫార్సీల కన్నులు కూడా మూయబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు దేవుడిని ఎరిగి ఉండి దేవుని ఆశ్చర్యకార్యం వాళ్ళ కళ్ళ ముందే చూసి కూడా వాళ్ళు దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నారు. చూడని వారు చూచిదరని చెప్పేసి పాత నిబంధనలో ఉంది, అయినప్పటికీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఈ విషయాలు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క అంధత్వంలో పడిపోయారు. ఎందుకంటే దేవుడి గురించి వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు. ఈ గుడ్డివాని కన్నా ఆ ఫారిసీలకి దేవుని యొక్క వాక్యాలు ఎక్కువ తెలుసు, కానీ ఆ వాక్యంలో ఉన్న శక్తిని వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను మీకు, వాక్యం చదివే ముందు ఖచ్చితంగా ఒక 5 minutes ప్రేయర్ చేయండి హోలీ స్పిరిట్ కోసం. హోలీ స్పిరిట్ కమ్ అండ్ హెల్ప్ మీ, నాకు సహాయం దయచేయి. ప్రతి ఒక్క వచనము చదివేటప్పుడు దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటో నేను అర్థం చేసుకునేటట్టు చదవాలి, ఆ అర్థం కావాలి నాకు అని. రెండవది, ఆ వచనం చదివినప్పుడు ఆ వచనం నాకు గుర్తు ఉండాలి. మూడవది, ఆ వచనం చదివినప్పుడు ఆ వాక్యాలు చదివినప్పుడు అలాంటి వాక్యాలు ఇంకెక్కడన్నా నేను ఇంతకుముందు చదివి ఉంటే అవి కూడా నాకు గుర్తు చేయమని. ఈ 3 విషయాల గురించి 5 నిమిషాలు ప్రార్థన చేసి అప్పుడు మీరు బైబిల్ చదవాలి. అలాగే బైబిల్ని కూడా ఆశతో చదవండి. ఏదో చదవాలి కాబట్టి చదవడం కాదు, కానీ ఏమన్నా దేవుడు నాతో మాట్లాడతాడు ఈరోజు అని ఆశ కలిగి ఓపెన్ చేసి చదవండి. అలాగే ఒక వచనం కాదు, కనీసం ఒక అధ్యాయం, ఒక సగం అధ్యాయం అన్నా కానీ మీరు కంపల్సరీ చదవాలి. అప్పుడే మనం ఈ యొక్క ఆత్మీయ గుడ్డితనం నుంచి బయటపడతాం. లేకపోతే మనం కూడా పార్సీల్లాగా కొన్ని రోజులు పోయేటప్పటికి పేరుకు క్రైస్తవులుగా ఉంటాం, కానీ దేవుని యొక్క శక్తిని ఎంజాయ్ చేయలేం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలాంటి ఆత్మీయ గుడ్డితనం మనలో ఉందో లేదా అని చెక్ చేసుకోవాలంటే జస్ట్ ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మ ఫలాలు మీలో నిలిచి ఉన్నాయా లేవో చూసుకోండి. స్పిరిచువల్ ఫ్రూట్స్ మీ లోపల ఉన్నాయా లేవా, ఆ వాటిలో ఏదో ఒకటి తగ్గినా కానీ డైరెక్ట్గా మీకు చెప్పొచ్చు మీరు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారని. ఇప్పుడు వీళ్ళు ఫార్సీలు కూడా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారని మనం ఎలా చెప్పగలుగుతాం? వాళ్ళ స్పిరిచువల్ ఫ్రూట్స్ చూద్దాం. వాళ్ళకు ప్రేమ అనేది ఉందా? లేదు. ఎందుకు లేదు? ఈ గుడ్డివాడు చేసిన తప్పేం లేదు, అయినా కానీ ఈ గుడ్డివాడిని వెలివేశారంట స్వస్థపరచబడిన తర్వాత. సో వాళ్ళకు ఒక ఆత్మీయ ఫలం మిస్ అయిపోయింది. సో అందుకని ఆత్మీయ ఫలాలు ఏమన్నా మీరు తక్కువైన ఏమన్నా చూసుకుంటూ ఉంటే ఎవ్రీడే, సో మీరు ఇండైరెక్ట్గా గుడ్డివారు కాకుండా ఉంటారు, దేవుళ్ళ ముందుకు సాగుతారు. సో వాక్యం చదవండి, చదివే ముందు ప్రార్థన చేయండి 5 minutes, చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ లార్డ్.